సేమ్ పిచ్చ పనులకి ఇట్లా పోయి అడిగినాను అనుకో అమ్మా అని అమ్మా ఒక ముద్దు పెట్టమ్మా ఒక 10 రూపాయలు ఇస్తారు. నేను అవిష్ని కదా బాత్రూమ్ వస్తుంది టీచర్. చిచ్చి సదాన్షి నైలో పిల్లలా ఇద్దరు ఏమైంది ఆడ ఒక జాగాలో ఉంటాడు ఉరుకుతూనే ఉంటాడు ఎక్కడ మళ్ళీ ఎక్కడైనా గాయపడిపోతాడేమో అని చెప్పేసి అన్ని పట్టుకొని ఉరుకులాడుతున్నాయి. హ్యాపీ న్యూ ఇయర్. మనం ఇంగ్లీష్ లో మారా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోనికే యాక్చువల్లీ కథ వేరుంటది తింటావా హ్యాపీ న్యూ ఇయర్ రాగానే కొట్లాడుతున్నాడు. నీకు హెల్త్ మంచిగా లేక ఇంటుండే లేక ఆడే తింటుండే నడివే మొత్తం పెట్టు చూడు. థ్యాంక్ యూ. హే గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు చాలా మటుకు క్రికెట్ మ్యాచెస్, ఫుట్బాల్ మ్యాచెస్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. అలా ప్రిడిక్షన్ చేసి మనీ గెలుచుకోవచ్చు. నేను ఒక జెన్యూన్ యాప్ గురించి చెప్దాం అనుకుంటున్నా. 1x ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంది గైస్ దీనికి. సో అర్థం చేసుకోవచ్చు మనం ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉందంటే మాత్రం ఇది చాలా జెన్యూన్ యాప్ అని చెప్పేసి. ఇప్పుడు చాలా మటుకు ఏమవుతుందంటే ఒక ప్రిడిక్షన్ చేసినాక మనం ఏమనుకుంటాము, అది లాస్ వచ్చిండ్రా అని చెప్పేసి ఆపేస్తాం. సో ఇక్కడ మనం చేసే తప్ప అదే. సో నేను చెప్పేది ఏంటంటే మీకు ఒకసారి లాస్ వచ్చినప్పుడు సెకండ్ టైం థర్డ్ టైం అయితే మీరు ప్రయత్నించండి, డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. సో 1x ఉద్దేశం కూడా అదే. మీరు ఫస్ట్ టైంకే గివ్ అప్ చేయకుండా సెకండ్ టైం థర్డ్ టైం కూడా మీరు చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ డిపాజిట్ పైన నా ప్రోమో కోడ్ కుయా 777 యూజ్ చేశారంటే మీకు 42,000 రూపీస్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో పెట్టాను 1x లింక్. ఈ వీడియో తర్వాత ఒకసారి చెక్అవుట్ చేయండి. ఏంటది డంబలా నాకు నోడు గుల్ల పెడుతున్నట్టుంది. ఇదేంటి ఎల్లో కలర్ ఎందుకు సరిగ్గా చెప్పడానికి పైన కూర ఆడుస్తారు చూడు. తీసుకుని రా పుషర్ తీసుకుని రా. ఉన్న ఎంటికలు తక్కువ అంటే దానికి జుట్టు వేస్తారంట. జుట్టు ముంగట ఫ్లింగ్స్ సేమ్ పిచ్చ పనులకి ఇట్లా పోయి అడిగినాను అనుకో అమ్మా అని అమ్మా ఒక ముద్దు పెట్టమ్మా ఒక 10 రూపాయలు ఇస్తారు. మంచిగా కదా అవి జుట్టు. అమ్మాయా? నేను అమ్మాయినా? ఈ గడ్డలు చూసి కూడా నేను అమ్మాయి అంటే నేను ఏమని చెప్పాను. ఇట్లుంటుంది ఇంట్లో కూర్చుంటే చాలు నాతో ఆడుకోనికి రెడీ ఉన్నారు తల్లి కొడుకులు. నువ్వు కూడా అమ్మాయి నేను కాదు. మా వాడు టీచర్ ఇలా ఏ విధంగా మాట్లాడుతున్నాను చెప్పేసి యాక్టింగ్ చేస్తుండు. అక్కడ కూర్చొని చేయనా యాక్టింగ్ ఎట్లా చేస్తారు మీ టీచర్ చూపెట్టు. చెప్పు ఎట్లా చేస్తారు యాక్టింగ్. చెప్పు. నేను చెయ్యను టీచర్, చెయ్యను. మీ కక్క టీచర్ మీరు ఏం చెప్పండి నాకు. ఏం చెప్పాలి? A for apple, B for ball, C for cat, D for dog. నేను చెప్పా టీచర్. నువ్వు కక్క టీచర్, నీకేం రాదు టీచర్. బి A for రియాన్స్. A for కక్క. నీకు చెప్పడానికి రా టీచర్. నేను చెయ్యను టీచర్. పో టీచర్.
A for cat, A for dog. ఏ తోటి ఇన్నిగానే ఉన్నాయా టీచర్? ఏ ఫర్ పో టీచర్, నీకు రాడు పో. A for apple, B for ball, B for A for apple, B for ball, B for cat. టీచర్ టీచర్ టాయిలెట్ వస్తుంది టీచర్. టీచర్ ఏంది టీచర్? నేను అవిష్ని కదా. బాత్రూమ్ వస్తుంది టీచర్. డాడ్ అన్నా నా పేరు. చెప్పొద్దు నాన్న. నాకు బాత్రూమ్ వస్తుంది, నా బాత్రూమ్ వస్తుంది. నిన్న పెళ్లి కూతురు ఫంక్షన్ ఉండే కదా, సో నిన్న పెళ్లి కూతురు ఫంక్షన్ అయింది. సో ఇవాళ నైట్ మ్యారేజ్ 7:30కి. సో ఈ డ్రెస్ ఏమో నాది, ఇదేమో మా రియాన్షిది, ఇదేమో మా హవీష్. సో ఇది మా ముగ్గురు అవుట్ఫిట్ అనమాట. సో ఈ డ్రెస్ ఈసారి వేసుకుంటున్నాం అనుకున్నాను నేనైతే. ఏందో ఈ చిన్నపిల్లలని రెడీ చేసి దాని తర్వాత నేను రెడీ కావాలంటే నాకే లేజినెస్ వస్తుంది తెలుసా. ఈ ఫంక్షన్స్ ఎందుకు వస్తాయా అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. సో మా రియాన్స్ గారు లేచిండు, మా రియాన్స్ గారిని రెడీ చేసి నేను రెడీ కావాలి. ఇప్పుడు లేట్ అవుతుంది. రియాన్స్ లేవు 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 కిరచి రియా అవిష్ రెడీయా? లెట్స్ గో. అక్కడ పో, తాత దగ్గర పో. సో ఇద్దరు పిల్లలు నేను రెడీ అయిపోయాము. సో మా అత్తమ్మ అయితే వస్తలేదు, లెగ్ పెయిన్స్ ఉన్నాయి కాబట్టి. సో నేను మా మామయ్య అండ్ మా ఇద్దరు పిల్లలు వెళ్తున్నాము. సో మా క్యాబ్ బుక్ అయిపోయింది అండ్ ఇప్పుడు వెళ్తున్నాం. మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి. అవి క్యాబ్ రాగానే ఫస్ట్ ఎరుకుతావా నువ్వు? సాగు అనేది ఓపెన్ చేయరా. స్టార్ట్ అయితే అయిపోయాం కానీ ఫుల్ ట్రాఫిక్ దారులు అయితే, ఎందుకంటే 31 డిసెంబర్ కదా. సో హెవీ ట్రాఫిక్ ఉండే. ఇక్కడ మా దిల్సుఖ్ నగర్ నుంచి ఫంక్షన్ హాల్కి వెళ్ళే వరకు మాకు అప్రాక్సిమేట్లీ లైక్ 1 hour పట్టింది. సో వెళ్తున్నాం మెల్లమెల్లగా. అవిష్ మనం ఎక్కడ పోతున్నాము? ఎక్కడికి? ఫంక్షన్ కా, మ్యారేజ్ కి అను వెళ్తున్నాం ఆన్ ద వే. కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ కదా విష్. హాయ్ గాయ్స్ అను. మళ్ళీ చూడండి ఏమంటున్నావు మమ్మీ నువ్వు? అట్ లాస్ట్ ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయాం మేము. సో రీచ్ అయిపోయిన తర్వాత పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, ఎందుకంటే మేము లేట్ అయిపోయాం ట్రాఫిక్ వల్ల. సో పెళ్ళి స్టార్ట్ అయిపోయింది. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే మా హవీష్ గానికి ఫస్ట్ ఆకలి అవుతుంటుంది. ఆకలి 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 అని చెప్పేసి సతాస్తుంటాడు. సో మేమైతే ఇప్పుడు ఫుడ్ సెక్షన్కి వెళ్తున్నాము. మా హవీష్ గానికి ఇన్ని వెరైటీస్ ఉంటే కూడా ఉట్టి దోశల మీదనే గుంజుతుంటాడు. ఇన్ని వెరైటీస్ ఉంటే కూడా దోశ 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 అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. సో ఇగో దోశలు తినిపిస్తున్నానికి. మా హవీష్ గాడే అనుకుంటే మా రియాన్స్ గాడు కూడా స్టార్ట్ చేశారు. ఇద్దరు కలిపి నాకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చినారా భయ అనిపిస్తుంది నాకైతే. నిజంగా విసుకొస్తుంది వీళ్ళతోని. హవీష్ గాని ఇంకలు ఉరికి ఉరికి ఉరికి, రియాన్స్ గాని ఇంకలు ఉరికి ఉరికి. దీనికంటే బెటర్ గమ్మున ఇంట్లో కూర్చోవడం బెటర్ అనిపిస్తుంది తెలుసా. ఈ పిల్లలు వీళ్ళు ఇంకా ఉరుకుడు అండ్ నేను తక్కంచిపోడు. మా విషగాడు అయితే ఆ చిన్నపిల్లలు ఎంకలు పోయి వాళ్ళని గిఫ్ట్స్ అని గుంజుకొని కింద పడేస్తుండు. పాపం మా పిల్లేమో ఉరుతుంది. నేను ఇంకా కెమెరా పెడుతుందని చూసి గమ్ము నూకుంది పాపం. ఆమెను మొత్తం గుంజుకొని ఈడే ఆడుతున్నాడు. చాలా డామినేటింగ్ అయిపోతుంది రోజు రోజుకి ఈడైతే.
పెళ్ళి అయితే అయిపోయింది అండ్ మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. నేను డిన్నర్ సీన్స్ క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే ఇలా పట్టుకొని నేను చాలా స్ట్రగుల్ అయ్యాను తినడానికి. సో డిన్నర్ సీన్స్ అయితే తీసుకోలేను. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఏ అవి ఇంత హ్యాండ్సమ్గా తయారైపోయినావారా నువ్వు? వచ్చినావా? సో గైస్ టైం వచ్చేసి 11:15 అవుతుంది. హ్యాపీ న్యూ ఇయర్. ఏమైంది ఏమైందన్నా? తీసేయాలా? ఏంది చేస్తామా? గోకినావా? పడ్డావా? ఎడబడ్డావునా? కిందనా? అరే రియు కూర్చున్నాడు సదాంచిన ఇల్లు. పిల్లలా ఇద్దరు ఏమైంది? ఆడ ఒక జాగాలో ఉండడు, ఉరుకుతూనే ఉంటాడు. ఉరుకుతూనే ఉంటాడు. ఎక్కడ మళ్ళీ ఎక్కడైనా గాయపడిపోతాడేమో అని చెప్పేసి అన్ని పట్టుకొని ఉరుకులాడుతున్నాయి. అవి తినానా? ఎట్లని పెళ్ళి? పెళ్లి తక్కువ ఇలా ఇంకా ఉరుకుడు ఎక్కువ ఉండే నాకు. అవునా? ఇలెంబడ తిరుగుతా ఉన్నావా? ఎస్పెషల్లీ దిస్ ఫెలో. అవి చూపెట్టినా అందరికి డ్రెస్ ఎట్లుందో అడుగు. నువ్వు చెప్పుడు గారా వాళ్ళు చెప్తారు. అడుగు గాయస్ నా డ్రెస్ ఎట్లుందని చెప్పేసి అడుగు. ఏం చేస్తున్నాను అక్కడ? పూల్ పైకి పైన వేసినావా? తమ్ముడు ఏం చేసిండ్రా? డాన్స్ ఆడుకుంటూ దిగిండు. డాన్స్ ఆడిందా? ఏ రౌడీ, ఈ పెద్ద రౌడీ గాడు అయితట్టున్నాడు. అన్ననే కొడుతున్నాడు చూడు. గో ఎట్లా నొక్కుతున్నాడు చూసినాడు. చలో డ్రెస్ చేంజ్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ కదా, కేక్ కట్ చేసామా? ఇంకా 12 కాలే. 12 కాలే తెలుసు, నేను అన్నం తింటా. సో ప్రతిసారి మీ అమ్మకి చెప్తా న్యూ ఇయర్ అని చెప్పేసి. సో హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వినయ్. హ్యాపీ న్యూ ఇయర్. సెకండ్ నా పెద్ద కొడుకు చెప్తా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. చూడరా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. సో గైస్ హ్యాపీ న్యూ ఇయర్. ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది. మమ్మీ హ్యాపీ న్యూ ఇయర్. మనం ఇంగ్లీష్ లో మారా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోనికే. యాక్చువల్లీ కథ వేరుంటది. అయితే ఉగాది మనకు తెలుగు పండుగ తెలుసా? హ్యాపీ న్యూ ఇయర్. ఉగాది తెలుగు పండుగ అయినా సరేనే హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి సంవత్సరం ఈ 2024 మనకు మంచిగా కావాలి. 23 మంచిగా పోలే మనకు. ఈ సంవత్సరం మంచిగా కావాలి అని కోరుకుంటున్నాం. ఈ రీగాడైతే ఎప్పుడు పెద్దగా ఫ్రెండ్స్ అందరు కాల్ చేస్తున్నారు. నువ్వు మంచిగా ఎందుకు ఏమైంది? ఏమైంది? మంచిగా ఉంది కదా కేక్. ఉంది కేక్ మంచిగా ఉంది కదా. నీకు చాక్లెట్ కావాలా? రామమ్మి అక్కడ అక్కడ కూర్చొని కోసేసి జల్లి నాకు నిద్ర వస్తుంది. టీ షర్ట్ వస్తుందా చూస్తాను. ఆమె కేక్ కోయి మమ్మీ అయిపోతుంది. నడువు నిద్ర వస్తుంది నాకు. సో గైస్ ప్రతిసారి ఫ్రెండ్స్ ఎంబర్ అవుట్ బయట ఉంటుంది, కానీ ఈసారి మాత్రం ఫ్యామిలీతో. నీకు హెల్త్ మంచిగా లేక ఇట్లుండే తింటుండే నడివే చూడనర్రా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మనకి ఎక్కువ పెట్టకు మమ్మీ కేక్, నీ కాలు ముక్తా.
మనకి రాత్రి మూడ మొత్తం తగ్గింది అనుకో. చాలు చాలు కేక్ చాలు నాన్న దా. ఓన్లీ క్రీమ్ పెడుతున్నాడు. ఒగ్గు దగ్గుతున్నావు. వద్దు నాన్న ఎక్కువ తినవద్దు. మొత్తం పెట్టు. చూడు దగ్గర చూడు. థ్యాంక్ యూ. ఏం తింటున్నావు? తింటుండు కేక్ తింటున్నాడు వాడు. దింపే దానికి పెట్టకు తగ్గుతుంది ఇప్పుడే. దా తీసే కేక్ తీసా. నువ్వు తింటే తిను. డోరో హ్యాపీ న్యూ ఇయర్. డోరో హ్యాపీ న్యూ ఇయర్. అయిపోయిందా? రియాకి ఎవరు తినిపించలేదే కేక్. రియాకా సరే అరే ఒక కారా అవి వద్దు అది తింటుంది. తీసేసే ఫస్ట్ కేక్ తీసేసి ఇక్కడ నుంచి ఆ చెట్లకైనా తీసుకోవాలి. అవి దగ్గులు పెట్టేసినా. అవి తగ్గుతున్నావు. ఒక చూడు దగ్గుతున్నావు.